27/8/2026 పోలింగ్ కేంద్రంలో గౌరవ కౌన్సిలర్ల అధ్యక్షన వార్డు సభను నిర్వహిస్తూ సర్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈ క్రింది విషయాలను చర్చించడం గురించి. ముసాయిదా ఓటర్ జాబితాలో చేర్చబడిన అన్ని ఓటర్ల పేర్లను బిఎల్ఓ బహిరంగంగా చదివి వినిపించారు. ఏదైనా కారణం చేత ముసాయిదా ఓటర్ జాబితా నుండి పేర్లు తొలగించబడిన భారతీయ పౌరుడిగా గుర్తింపును నిర్ధారణ చేయబడింది. 1/10/2020 నాటికి 18 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని భారతీయ పౌరులు తమ పేర్లను ఓటర్ జాబితాలో చేర్చేందుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్ మరియు అవసరమైన పత్రాలను సమర్పించవలసిన తెలుపనైనది. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పు, వ్యత్యాసం గుర్తించబడిన సంబంధిత వ్యక్తి ఫామ్ 8 డిక్లరేషన్ ఫామ్ మరియు అవసరమైన ఆధార పత్రాలను సమర్పించవలసిందిగా తెలుపనైనది. ముసాయిదా ఓటర్లు జాబితాలో చేర్చబడినప్పటికీ ఏదైనా కారణం చేత ఓటర్ చేర్చడానికి అనర్హులైన వ్యక్తులను గుర్తించడం జరిగినది. అభ్యంతరాలు తెలిపే వ్యక్తి అదే నియోజకవర్గం చెందిన ఓటర్ అయి ఉండి మరియు డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 7 సమర్పించాలని తెలుపనైనది. క్లెయిమ్లు, అభ్యంతరాలు మరియు ధృవీకరణ నిర్దేశించిన కాలంలో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మరియు అవసరమైన పత్రాలపై చర్చ నిర్వహించడం జరిగినది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR కు సంబంధించి ఇతర అంశాలను కూడా చేర్పించడం జరిగింది. జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ పరిధిలో ఓటర్ జాబితా పైన మళ్ళీ ఒకసారి మీ ముందుకు రావడం జరిగింది. మొన్నటి వరకు మనం SIR ఫామ్ నింపి ఓటర్లు అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరైనా కొంతమంది 2002 వాళ్ళ తల్లిదండ్రుల సంబంధించినటువంటి వివరాలు నింపకపోయినా, వాళ్ళు సరైన రికార్డులు ఇవ్వకపోయినా తిరిగి మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ సమాచారం తీసుకోవడానికి ఈరోజు రెవెన్యూ వాళ్ళు, BLO వాళ్ళు, మున్సిపల్ వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉండడం జరిగింది. మీ ఓటర్లో పేరు తప్పుగా నమోదైనా, అందులో ఇంటి నెంబర్ తప్పుగా నమోదైనా, లేకపోతే ఓటు మిస్ అయినా కానీ మీరు వెంటనే సంబంధించినటువంటి BLO కానీ, వార్డ్ ఆఫీసర్లకు కానీ, లేదు రెవెన్యూ ఆఫీస్లో కానీ సంప్రదించాలి. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు కనుక ఈ ముసాయిదాలో కనుక మీ ఓటు పోతే మళ్ళీ ఓటు రాదు. దయచేసి సకాలంలో అందరూ కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా BLOలకు కానీ, వార్డ్ ఆఫీసర్, రెవెన్యూ వాళ్ళకి సమాచారం తెలియజేసి మీ ఓటు మళ్ళీ తిరిగి నమోదు చేసుకోవడానికి మా వంతుగా మా వాళ్ళు అందరూ కూడా ఉంటున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.